सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वासुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 115వ క్లాస్లో ఉన్నాము. అంత ముందు క్లాస్లో 11వ అధ్యాయంలో 3వ శ్లోకం వరకు చూసాము. ఇప్పుడు 11వ అధ్యాయంలో 1 నుంచి 11 శ్లోకాల వరకు చాంట్ చేస్తాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ఏకాదశోऽధ్యాయః విశ్వరూప దర్శన యోగః. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరసో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. ఏవమేతద్యథాతత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థరూపాని శతశోథ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాని భారత. ఇహైకస్తం జగత్కృష్ణం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్ఛాన్యద్రష్టుమిచ్చసి నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. అనేకవక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. 10వ అధ్యాయంలో అంటే విభూతి యోగంలో ముందంతా అన్నింటిలో నేను ఉన్నాను అన్నాడు. అంటే అక్కడ అంతర్యామిగా ఉన్నాడు అని మనం అర్థం చేసుకున్నాం. తర్వాత ఆఖరి శ్లోకంలో ఈ అధ్యాయానికి బీజం వేశాడు. అక్కడ అన్నీ నాలోనే ఉన్నాయి అన్నాడు. అన్నీ నాలోనే ఉన్నాయంటే వాటన్నిటికీ నేను అధిష్టానంగా ఉన్నాను లేదా ఆధారంగా ఉన్నాను అని అర్థం. శాంతాకారం భుజగసేనం విశ్వాధారం గగన సదృశం. ఆ విశ్వాధారం అంటే అధిష్టానం లేదా కారణం. సో ఇది విన్నాక ఆ విశ్వరూప దర్శనం చేసుకోవాలి అని ఆశించాడు అర్జునుడు. కొంతమందికి విశ్వరూప దర్శనం గురించి అర్థమవుతుంది, కానీ దాన్ని దర్శనం చేయలేకపోతారు. అంటే బుద్ధి యాక్సెప్ట్ చేస్తుంది కానీ మనసు రాగద్వేషాలలో కూరుకుపోయి ఉంటుంది. పైగా నేను ఆధారాన్ని అంటే ఆధార ఆధేయ సంబంధం ఉంది అంటే ద్వైతం వస్తుంది. మనం బోధించేది అద్వైతాన్ని. ఆధార ఆధేయానికి ఉదాహరణ ఈ బల్ల మీద పుస్తకం ఉంది. పుస్తకం బల్ల మీద ఆధారపడి ఉంది. ఇది సరి అయిన ఉదాహరణ కాదు. ఇక్కడ మనం ఏ ఉదాహరణ తీసుకోవాలి అంటే నీరు, సముద్రం ఉదాహరణ తీసుకోవాలి. సముద్రం
అంతటా ఉన్నది నీవే. సముద్రాన్ని చూస్తున్నా మనం నీటి దర్శనం చేయగలగాలి. సర్వం విష్ణుమయం జగత్తు అని అనగలగాలి. అది ఎలా చేస్తామో ఈ అధ్యాయంలో చూస్తాం. ఈ అధ్యాయాన్ని ప్రధానంగా 7 భాగాలుగా విభజించవచ్చు అని చూసాం. అవి 1 ఉపోద్ఘాతం శ్లోకాలు 1 నుంచి 8 వరకు, 2 సంజయుని వివరణ శ్లోకాలు 9 నుంచి 14 వరకు, 3 విస్మయం లేదా ఆశ్చర్యం శ్లోకాలు 15 నుంచి 22 వరకు, 4 భయం శ్లోకాలు 23 నుంచి 30 వరకు, 5 అర్జునుని ప్రశ్న కృష్ణ పరమాత్మ జవాబు శ్లోకాలు 31 నుంచి 34 వరకు, 6 శరణాగతి లేదా భక్తి శ్లోకాలు 36 నుంచి 46 వరకు, 7 ఉపసంహారం శ్లోకాలు 47 నుంచి 55 వరకు. మనం మొదటి అంశంలోనే ఉన్నాం. ఉపోద్ఘాతం శ్లోకాలు 1 నుంచి 8 వరకు. అందులో 1 నుంచి 4 వరకు అర్జునుడు కృష్ణ పరమాత్మను విశ్వరూప దర్శనం చేయించమని కోరుతాడు. అది ఎలా కోరాడో ఈ 3 శ్లోకాల సారాంశం చూద్దాం. ఆశ్చర్యంగా మొదటి శ్లోకంలో మొదటి భాగంలో 9 అక్షరాలు ఉన్నాయి. మామూలుగా అనుష్టుప్ ఛందస్సుకు 8 అక్షరాలు ఉంటాయి. ఆ విధంగా మొదటి శ్లోకంలో మదనుగ్రహాయ పరమం లో 9 అక్షరాలు ఉన్నాయి. కానీ ఇది మనం తప్పు పట్టకూడదు. వ్యాసాచార్యుల వారిని తప్పు పట్టేంత హక్కు మనకి లేదు. దాన్ని ఆర్ష ప్రయోగం అంటారు. అంటే ఛాందస్య ప్రయోగం అని కూడా అంటారు. ఆ అధికారం అప్పటి రైటర్స్కి ఉంటుంది. అలా ఇంగ్లీష్లో షేక్స్పియర్కి ఉందని చెప్తారు. షేక్స్పియర్ ది ఫేమస్ కొటేషన్, దిస్ ఈస్ ద మోస్ట్ అన్కైండెస్ట్ కట్ ఆఫ్ ఆల్. అన్కైండెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ, దానికి మళ్ళీ మోస్ట్ విడిగా రాదు. డబల్ సూపర్లేటివ్ తప్పు అని చెప్తాం. కానీ అది షేక్స్పియర్ వాడాడు అంటే అతనికి ఆ ప్రివిలేజ్ ఉంది అని చెప్తారు. అదేవిధంగా దీన్ని ఆర్ష ప్రయోగంగా తీసుకోవాలి, కానీ దీన్ని తప్పు పట్టకూడదు అని మనం భాష్యంలో చూస్తాం. సో మొదటి శ్లోకం సారాంశం, అర్జునుడు కృష్ణ పరమాత్మని మెచ్చుకుంటున్నాడు. నువ్వు నా కోసం చాలా క్లిష్టమైన విద్య చాలా వివరంగా నాకు అర్థమయ్యేలా చెప్పావు అంటున్నాడు. మదనుగ్రహాయ త్వయావచ ఉక్తం, నా మేలు కోరి నువ్వు నాకు జ్ఞానబోధ చేశావు. అంటే కేవలం నన్ను అనుగ్రహించటం కోసం చేశావు. నేను మోహం నుంచి బయటపడటానికి చేశావు. ఆ బోధ ఎటువంటిది? పరమం వచః, అంటే ఎంతో శ్రేష్టమైనది. ఆత్మ గురించి వచ్చింది కాబట్టి శ్రేష్టమైనది. గుహ్యం, ఇది రాజవిద్య రాజగుహ్యం అని చూసా. అదే మాట అర్జునుడు రిపీట్ చేస్తున్నాడు. ఆధ్యాత్మ సంగీతం, ఆధ్యాత్మ విషయాల గురించి నువ్వు బోధ చేశావు. దానివల్ల కలిగిన ఫలం ఏమిటి? మమ అయం మోహః విగతః, నేను నన్ను కప్పిన మోహం నుంచి బయటపడ్డాను అని చెప్తున్నాడు. ఎందుకంటే మొదటి అధ్యాయంలో అంటే అర్జున విషాద యోగంలో మనం చూసాం, అర్జునుడు సంసారంలో పడ్డాడు. రాగం శోకం మోహం దశల్లో ఉన్నాడు. ఆ మోహం అతనిలోని ధర్మాధర్మ విచక్షతను కప్పివేసింది. దానికోసం కృష్ణ పరమాత్మ ఇంత జ్ఞానబోధ చేయాల్సి వచ్చింది అని చూసాం. మొదటి శ్లోకంలో మొదటి 6 అధ్యాయాల సారం చెప్పాడు. ఆత్మానాత్మ వివేకం చేశాడు కృష్ణ పరమాత్మ అక్కడ. అందులో ఆత్మ లక్షణాలు 6 చెప్పాడు. అవి మనం కూడా గుర్తు తెచ్చుకోవాలి. అవి ఆత్మ నిత్యం, ఆత్మ సత్యం, ఆత్మ అకర్త భోక్త, ఆత్మ అప్రమేయం, ఆత్మ నిర్వికారం, ఆత్మ సర్వవ్యాపకం. ఇవన్నీ నాకు బాగా అర్థమయ్యాయి అని చెప్పాడు. 2వ శ్లోకంలో 7, 9, 10 అధ్యాయాల్లో చేసిన ఈశ్వర స్వరూపం కూడా నాకు చాలా బాగా అర్థమైంది. నువ్వు స్పష్టంగా చెప్పావు, నాకు బాగా అర్థమైంది అన్నాడు. ఆ పదాలు మయా శృతావు, నేను చాలా స్పష్టంగా నేర్చుకున్నాను. విస్తరసః, నువ్వు చాలా వివరంగా బోధ చేశావు. ఏమిటా బోధ? భూతానాం త్వత్తః భయాప్యయౌ, ఈశ్వరుడు సృష్టి స్థితి లయ కారణం అని చెప్పావు అంటున్నాడు. అక్కడ కూడా మన ఈశ్వరుడు లక్షణాలు 7 అంతకుముందు అధ్యాయాల్లో చూసాం. అవి ఒకసారి మనం కూడా గుర్తు తెచ్చుకుందాం. అవి ఈశ్వర స్వరూపం లక్షణాలు
అవ్యక్తం సర్వవ్యాపకం మిథ్యా జగదధిష్టానం సృష్టి స్థితి లయకారణం అసంగత్వం అకర్త భోక్త సాక్షిభూతం. కృష్ణ పరమాత్మ అంత బాగా బోధ చేశాడు అనే తన్మయత్వం అర్జునులో కలుగుతోంది. అందువల్ల అర్జునుడు కమలపత్రాక్ష అని బోధించాడు. పైగా నీ మహాత్మ్యం కూడా నాకు చెప్పావు, అవ్యయమైన నీ మహాత్మ్యం గురించి చెప్పావు అన్నాడు. దాని తర్వాత 3వ శ్లోకంలో ఇంకా కొన్ని విశేషణాలు వాడాడు అర్జునుడు. పరమేశ్వర పురుషోత్తమ అన్నాడు. పరమేశ్వర పదం సాధారణంగా ఈశ్వరునికి వాడతారు, పురుషోత్తమ పదాన్ని విష్ణుమూర్తికి వాడతారు. ఇక్కడ వ్యాసాచార్యుల వారి 2 పదాలను కలిపి వాడటం ద్వారా శివుడు విష్ణువుల మధ్య భేదం లేదు అని చెప్పకనే చెప్పినట్టు అయింది. ఆ భేదం ఏదైనా ఉంటే మనం చూపిస్తున్నాం కానీ వారిలో లేదు. ఏతద్ యథాత్వం ఆత్థ ఏవం, నువ్వు ఏదైతే నాకు బోధిస్తున్నావో అది నాకు చాలా చక్కగా అర్థమైంది. నువ్వు ఒక సిస్టమాటిక్ వేలో చెప్పుకొచ్చావు, క్రమ పద్ధతిలో చెప్పావు, అందువల్ల నాకు చాలా తేలిగ్గా అర్థమైంది అంటున్నాడు. ఏం చెప్పాడు? ఆత్మానం, నీ గురించి చెప్పావు. నీ గురించి అంటే ఏకరూప ఈశ్వరుడు కాదు, అనేక రూప ఈశ్వరుడి గురించి, అరూప ఈశ్వరుడి గురించి కూడా చెప్పాడు. సో అదంతా నాకు బాగా అర్థమైంది. తే రూపం ఐశ్వరం ద్రష్టుమిచ్చామి, కానీ నీ విశ్వరూప దర్శనం గురించి ఇంత బాగా విన్నాక నాకు నీ విశ్వరూప దర్శనం చేయాలని ఉంది అని అంటున్నాడు. మళ్ళీ కొత్తగా నీ విశ్వరూప దర్శనం కావాలి అని అడుగుతున్నాడు. ఏమిటి అంటే ఇతనికి అర్థం కాలేదా? ఈ బోధ సారాంశం ఏంటి? విశ్వ దర్శనం చేస్తే ఈశ్వర దర్శనం అయినట్టే. మరి ప్రత్యేకించి మళ్ళీ నీ విశ్వరూప దర్శనం చేయించు అని ఎందుకు అడుగుతున్నాడు అంటే ఆ ప్రశ్నలోని అర్థం అది విశ్వరూప దర్శనం చేయించమని అడగటం లేదు, విశ్వరూప దర్శనానికి కావలసిన దృక్పథాన్ని నాకు ఏర్పరచు అని చెప్తున్నాడు. ఎందుకంటే బుద్ధి స్వీకరించిన మనసులో ఇంకా రాగద్వేషాలు పోవు, అహంకార మమకారాలు పోవు. వాటితో కూడిన మనసు ప్రపంచం అంతటా ఈశ్వరుని స్వీకరించలేదు. కాబట్టి నువ్వు ఇంత బాగా చెప్పావు, నీ బోధ నాకు ప్రమాణం అంటున్నాడు. ఎందువల్ల? దానికి 2 కారణాలు చెప్పవచ్చు. చెప్పింది ఎవరు? సాక్షాత్తు కృష్ణ పరమాత్మ. ఎక్కడి నుంచి చెప్పాడు? సాక్షాత్తు భగవంతుడే అందించిన అపౌరుషేయ ప్రమాణమైన వేదం నుంచి చెప్పాడు. కాబట్టి దాన్ని శంకిస్తే ఇంకా వేరే దేని నుంచి మనం నేర్చుకోలేం. ఇన్నాళ్ళు మనం ఏమనుకున్నాం? విశ్వ దర్శనం వేరు, ఈశ్వర దర్శనం వేరు అనుకుంటున్నాం. అంటే జగత్తుకి ఈశ్వరునికి భేదం చూస్తున్నాం. కానీ విశ్వరూప దర్శనం ద్వారా జీవుడు ఈశ్వరుడు ఒకటే అనే విషయం మనకు అర్థం అవుతున్నది. దాన్ని మహావాక్యం అని చెప్పవచ్చు. అయినా నాకు విశ్వరూప దర్శనం చేయించు అని ఎందుకు అడుగుతున్నాడంటే దానికి కావలసిన అర్హతని నాకు పెంపొందించు అని అడుగుతున్నాడు. అది 4వ శ్లోకంలో ఇంకా స్పష్టంగా వస్తుంది. ఇంతవరకు ముందు క్లాసులో చూసాము, ఇప్పుడు 4వ శ్లోకం చూద్దాం. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ఎందుకు విశ్వరూప దర్శనం చేయలేకపోతున్నాడు అంటే అతను సంసిద్ధంగా లేడు. మనం ఇది వివరంగా ఉపోద్ఘాతంలో చూసాం. రాముడు శబరికి దర్శనం ఇచ్చాడు, రావణాసునికి దర్శనం ఇచ్చాడు. శబరి తన్మయత్వం చెందినట్టుగా రావణాసుడు తన్మయత్వం చెందలేదు, రాముణ్ణి చూసి ఏమీ మారలేదు. అందువల్ల భగవద్ దర్శనం అవ్వాలి అంటే ముందు మనం సంసిద్ధంగా ఉండాలి. విశ్వరూప దర్శనం అంటే రాముడు కృష్ణుడు ఒక ఆకారంలో వచ్చినట్టుగా విశ్వరూపం కూడా ఒక ఆకారంలో వస్తుంది అనుకోకూడదు. ముందు ఆ పొరపాటు నుంచి బయటపడాలి. విశ్వరూపం అంటే విశ్వ ఏవ రూపం ఆకారః యస్య విశ్వరూపః, జగత్తునే ఆకారంగా ధరించిన భగవంతుడు. అటువంటి భగవంతుని ఎలా దర్శనం చేసుకోవాలి అంటే ముందు మన దృక్పథాన్ని మార్చుకోవాలి అని ఇక్కడ అర్థం అవుతుంది. తద్ద్రష్టుం శక్యం యది మన్యసే, నాకు విశ్వరూప దర్శనం చేయి అని అడుగుతూ కూడా అక్కడ మళ్ళీ ఒక క్లాజ్ వేస్తున్నాడు అర్జునుడు.
నేను విశ్వరూప దర్శనం చేసుకోవడానికి అర్హత ఉన్నవాడిని అని నీకు అనిపిస్తే, సో అది అంటే ఇఫ్ యూ ఫీల్ సో, నీ దివ్య రూపాన్ని చూసే అర్హత నాకు ఉంది అని నువ్వు భావిస్తే నాకు చూపించు అంటున్నాడు. నాకు చూపిస్తావా లేదా అని డబాయించటం లేదు. ఎందుకు? అర్హత అనేది రాత్రికి రాత్రి వచ్చేది. ఈ విశ్వరూప దర్శనం చేయాలి అంటే అర్హత పొందాలి. అర్హత పొందాలి అంటే కర్మయోగం, ఉపాసన యోగం చేసి ఉండాలి. కర్మయోగంలో సమత్వం యోగ ఉచ్యతే అని చూస్తాం. అన్నింటినీ సమానంగా చూడగలగాలి. రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. ఆ మార్పు విప్లవాత్మకం కాదు, పరిణాత్మకం. అది కూడా నెమ్మదిగా వస్తుంది, కానీ రాత్రికి రాత్రి వచ్చేది. అర్జునునికి కూడా ఆ విషయం తెలుసు. కానీ విశ్వరూపం చూడాలి అనుకుంటున్నాడు అంటే ఏదైనా తాత్కాలిక మార్గం ఉంటే దాని ద్వారా నాకు చూపించు అని కోరుతున్నాడు. యోగేశ్వర ఇక్కడ కూడా మళ్ళీ ఒక గుణాన్ని కీర్తిస్తున్నాడు. సందర్భానికి తగ్గ గుణాన్ని వాడుతున్నాడు. యోగీశ్వరుడు అంటే లీలలు చేయగల శక్తి ఉన్నవాడు. నాకు ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ అంటాం, ప్రస్తుతం నాకు విశ్వరూప దర్శనం చేసే అర్హత లేదు. కానీ నువ్వు లీలలు చేయగలిగిన వాడి, తలుచుకుంటే నువ్వు నాకు అర్హతను తాత్కాలికంగా ప్రసాదించగలవు అని తనే మార్గం కూడా చూపిస్తున్నాడు. నీకున్న లీలను ఉపయోగించి నా కళ్ళకు లేదా నా మనసుకు కప్పుకున్న పొరలను తాత్కాలికంగా తొలగించి నాకు నీ విశ్వరూప దర్శనం చేయించు. తతః మే ఆత్మానం దర్శయ అంటే నువ్వు నాకు విశ్వరూప దర్శనం చేయించు. ఇక్కడ ఈ ప్రశ్నను మళ్ళీ సరిగా అర్థం చేసుకోవాలి. ఇది పదే పదే చెప్తున్నాం ఈ అపోహ తొలగాలన్న ఉద్దేశంతో. విశ్వరూప దర్శనం అంటే రామ దర్శనం లేదా కృష్ణ దర్శనం లాంటిది కాదు. విశ్వరూపం మన ముందే ఉంది. మనం చూసాం, జగత్తు మనం పుట్టక ముందే వచ్చింది. పంచభూతాలు వచ్చి, చెట్లు వచ్చి, అన్నం వచ్చాక మనిషి వచ్చాడు. అంటే ఇవన్నీ ముందే ఉన్నాయి. మనం చూడాలే కానీ అవి మనకన్నా ముందే ఉన్నాయి. కానీ మనం చూడలేకపోతున్నాం. మన ఈశ్వరుడు వేరు, విశ్వం వేరు అనుకుంటున్నాం. అందువల్ల నాకు మనసుకు కప్పుకునే పొరలను తొలగించు. ఆత్మానం అంటే నిన్ను చూడాలి. నిన్ను అంటే కృష్ణ పరమాత్మను, కృష్ణ పరమాత్మను అంటే ఏకరూప ఈశ్వరుని కాదు, అవ్యయం. అంత ముందు కూడా చెప్పాడు, అవ్యయమైన పరమమైన పరమాత్మ గురించి చెప్పావు అని చెప్పాడు. సో నాకు ఇప్పుడు నీ అనేక రూప ఈశ్వర దర్శనం చేయాలని ఉంది. ఏకరూపం కాదు, నీ విశేషం కాదు అని చెప్తున్నాడు. అందువల్ల అవ్యయం అన్నాడు. సో మన 5వ శ్లోకంకి వెళ్లే ముందు 5 నుంచి 8 శ్లోకాల విశ్లేషణ చూద్దాం. విశ్వరూపం మన కళ్ళ ముందే ఉంది, కానీ మనం విశ్వరూప దర్శనం చేయలేకుండా ఉన్నాము అంటే దానికి కారణం మన మనసు సంసిద్ధంగా లేదు. దాన్ని మనం సంసిద్ధం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అంటే దాన్ని దివ్య చక్షువు లేదా జ్ఞాన నేత్రం అంటారని కూడా చూసాం. ఆ జ్ఞాన నేత్రం పొందటానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. ధార్మిక జీవనం గడపాలంటే విలువలు పాటించాలి, దైవ చింతన ఉండాలి. అవన్నీ చేస్తే జ్ఞాననేత్రం వస్తుంది. కానీ ఆ అర్జునుడు సాక్షాత్తు భగవంతుని నుంచే బోధ పొందుతున్నాడు. కాబట్టి ఆ అర్హతను కూడా నువ్వే ప్రసాదించు అని కోరుతున్నాడు. మనం చాలాసార్లు చూస్తూ వస్తున్నాం. దేనికైనా సరే మన అర్హతను పొందాల్సిన సమయం వస్తే భగవంతుడే దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాడు. అలాగే ఇక్కడ భగవంతుడే వేడుకుంటున్నాడు, నాకు ఆ అర్హతనేదో నువ్వు తాత్కాలికంగానైనా సరే ఇయ్యి అని అంటున్నాడు. కానీ ఇలా తాత్కాలికంగా పొందిన దాని వల్ల కలిగే ఫలం కూడా తాత్కాలికంగానే ఉంటుంది. మనిషికి బాహ్యంగా ఆరోగ్యపరంగా చేసే సహాయాలు, వెంటిలేటర్ ఉదాహరణకి, అది తాత్కాలిక ఉపశమనాన్నే ఇస్తుంది, శాశ్వతంగా ఇవ్వలేదు. ఆ వెంటిలేటర్ కూడా కొన్నాళ్లే పనిచేస్తుంది అంటారు. ఇప్పుడు అర్జునుడు కూడా దైవ సహాయంతో అలాంటి తాత్కాలిక లాభాన్ని పొందటానికి కోరుతున్నాడు. అంతేకాదు, ఈ చిత్తశుద్ధి అంతర్గతంగా రావాలి. ఇలా బాహ్యంగా ఏర్పడితే అది సహజంగా వచ్చిన మార్పు కాదు, దాన్ని పూర్తిగా ఆస్వాదించలేం. అర్జునుడికి కూడా అలాగే అయింది. విశ్వరూప దర్శనం చేసుకున్నప్పుడు అర్జునులో 3 భావాలు వచ్చాయని చూస్తాం. అందులో ఒక భావం భయం. భయం వేస్తుంది ఆ విశ్వరూప దర్శనం చూసి.
నువ్వెవరు, నీ రూపం ఏమిటి అని అడిగి నువ్వు శాంతించు. అంతకుముందు కృష్ణుడిలాగా అవు, నేను ఇది చూడలేకుండా ఉన్నాను అని శరణు వేడుతాడు. నువ్వు శాంతించు అంటాడు. అందువల్ల ఏ అనుభవం అయినా సరే కృత్రిమంగా కలిగితే దానిలో 2 లోపాలుంటాయి. ఆ అనుభవం తాత్కాలికంగానే ఉంటుంది. అది జీర్ణించుకోగలిగే అనుభవం కాదు. కష్టపడి చిత్తశుద్ధి పెంపొందించుకుంటే అప్పుడు శాశ్వతంగా నిలుస్తుంది. దాని అద్భుతాన్ని కూడా ఆస్వాదించగలుగుతాము కూడా. కొంతమంది ఏదో కోర్సుల్లో చేరి వెయిట్ లాస్ 10 కేజీలు 15 కేజీలు నెల 2 నెలలో తగ్గిపోతారు. తర్వాత వెనక్కి వచ్చాక దాన్ని మెయింటైన్ చేయరు. అలాగే ఉంటే గానీ ఆ వెయిట్ లాస్ కన్సిస్టెంట్గా ఉండదు. మళ్ళీ విపరీతంగా లావెక్కిపోతారు. అంటే దానివల్ల వచ్చిన ఫలం తాత్కాలికంగానే ఉంటుంది. అదేవిధంగా కృష్ణ పరమాత్మ దగ్గర పొందిన అవకాశం తాత్కాలికమైన అవకాశమే. సో 3D సినిమాలు చూడటానికి మనకి ఎలా అయితే ఒక ప్రత్యేకమైన కళ్ళ జోడిస్తారో అలా కృష్ణ పరమాత్మ తాత్కాలికంగా అర్జునునికి ఒక 3D కళ్ళజోడిని ఇస్తున్నాడు. దాన్నే దివ్య చక్షువు అంటున్నాడు. ఆ మాటను 8వ శ్లోకంలో కృష్ణ పరమాత్మే అంటాడు. ఈ నేపథ్యంతో ఈ 5వ శ్లోకం నుంచి చూద్దాం. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థ రూపాని శతశోథ సహస్రశః నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతీని చ. ఇంతవరకు అర్జునుడు, నువ్వు చాలా బాగా బోధ చేశావు, నాకు చాలా బాగా అర్థమైంది, నా మోహం తొలగిపోయింది, నువ్వు విశ్వరూప దర్శనం గురించి చెప్పావు, నాకు ఆ విశ్వరూప దర్శనం చేయాలని ఉంది, నాకు అర్హత ఉంది అని నీకు అనిపిస్తే నువ్వు నాకు ఆ దర్శనం చేయించు అని కోరాడు. దానికి కృష్ణ పరమాత్మ జవాబు ఏంటో చూద్దాం. శ్రీ భగవాను వాచ, కృష్ణ పరమాత్మ జవాబు చెప్తున్నాడు. పశ్యమే పార్థ రూపాని, ఒప్పుకుంటున్నాడు. ఓ అర్జున, చూడు, నువ్వు నా రూపాలను చూడు. ఆ రూపాలు ఎలా ఉన్నాయి? శతశః అథ సహస్రశః, అంటే ఆ రూపాలు వందలు వేలల్లో ఉన్నాయి. ఇన్ని వందలు ప్లస్ ఇన్ని వేలు అని లెక్క తీయకూడదు. వందలు వేలలో ఉంటే లెక్కలేనన్ని రూపాలు ఉన్నాయి. అంటే ఎన్నో రూపాలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి? నానా విధాని, వైడ్ రేంజ్ ఉంటుంది. జగత్తులో చూస్తే ఇంత చిన్న పువ్వు నుంచి ఇంత పెద్ద పువ్వు దాకా ఉంటుంది. ఇంత చిన్న చీమ నుంచి ఇంత పెద్ద జంతువు దాకా ఉంటుంది. ఇంత చిన్న గడ్డి మొక్క నుంచి ఒక మహావృక్షం, ఎన్నో ఎకరాలకు పాకిన మర్రి చెట్టు దాకా ఉంటుంది. అలా సృష్టిలో అనేక జీవరాశులు, అనేక వింతలు, విడ్డూరాలు ఉన్నాయి. మనకి తెలిసి 7 వింతలు లేదా 14 వింతలే చెప్తాం. కానీ గమనిస్తే సృష్టి మొత్తమే విచిత్రమైనది. అందువల్ల నానా విధాని, అనేక రకాలుగా ఉన్నాయి. అంటే వాటి రంగులు వేరు, వాటి రూపాలు వేరు. ఒకదాని అందం ఇంకో దానితో పోల్చలేం. దేని అందం దానిదే. అలా అనేకంగా ఉన్నాయి. అవన్నీ ఎలాంటివి? దివ్యాని, అన్నీ పవిత్రమైనవే. ఎందుకంటే అవన్నీ దేవుని విభూతులు. దేవునికి సంబంధించిన విభూతుల్లో మనం వంక పెట్టేది కానీ తక్కువ చేసేది కానీ ఏముంటుంది? అన్నీ దివ్యమైనవే. నానా వర్ణాకృతిని చ, అనేక ఆకారాలు రంగులతో ఉన్నాయి. ఇక్కడ కూడా మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అనేక రూపాలు రంగులతో కూడిన నా విశ్వరూపం చూడు అని చెప్పాడు. అంటే ఏకరూప ఈశ్వరునిలాగా విశ్వరూప ఈశ్వరుడు కూడా అనేక రూపాలు రంగులు ధరించి ఒక మనిషి ఆకారంలో దర్శనమిస్తాడా అంటే కానే కాదు. మనం ఏ పుస్తకంలో చూసినా విశ్వరూప దర్శనం అనగానే అనేక చేతులు అనేక తలలతో ఉన్న ఆకారాన్ని చూస్తాం. అది సింబాలిక్ గా వేస్తారు అని తీసుకోవాలి తప్పితే అసలు అర్థం అది కాదు. జగత్తులో ఉన్న అనేకమైన రంగులు రూపాలు అన్నీ కూడా ఆ భగవంతుని యొక్క రూపాలు రంగులు మాత్రమే. సూర్యచంద్రుల భిన్న రూపాలు భగవంతునివే, అవన్నీ ఈశ్వర వర్ణాలే. ఇప్పుడు ఆభరణం విషయం తీసుకోండి. ఒక బంగారం దుకాణానికి వెళ్తే అనేక ఆభరణాలు ఉంటాయి అక్కడ. అవన్నీ బంగారంతో తయారు చేయబడినవి. ఒక చిన్న ముక్కు పుడక నుంచి ఒక పెద్ద వడ్డాణం దాకా ఉంటుంది, ఒక పెద్ద అమ్మవారి విగ్రహం దాకా ఉంటుంది. అన్నీ బంగారంతో చేయబడినవి. నానా రూపాలవి, అనేక
రూపాలు అనేక ఆకారాలతో ఉంటాయి. అదేవిధంగా జగత్తులో అంతటా భగవంతుడే ఉన్నాడు. ఏ రూపం తీసుకున్నా, ఏ వస్తువు తీసుకున్నా, పగలు చూసినా, రాత్రి చూసినా, 14 లోకాల్లో దేనిలో చూసినా అవన్నీ కూడా ఈశ్వర పదార్థాలే. మనం బంగారం షాప్కి వెళ్తే అవన్నీ బంగారం వస్తువులే అని తెలుసు. అక్కడ ఇత్తడి సామాను పెట్టరు, ఆభరణాలన్నీ బంగారానివే ఉంటాయి. అది బంగారం దాన్ని తెలిసే వ్యవహారం నడుపుతాం. అదేవిధంగా జగత్ అంతటా ఉన్నది ఈశ్వరుడే అని తెలుసుకున్నాక ఎన్ని రంగులు ఎన్ని రూపాలు చూసినా కూడా వాటిలో ఈశ్వరుణ్ణే దర్శిస్తాం. అసౌయస్తామ్రో అరుణవుత బభ్రు సుమంగళ నమ్మకంలో వస్తుంది. రుద్రం ఈశ్వరుని వర్ణన. శివుణ్ణి అనేక రంగులతో వర్ణిస్తుంది. ఆ రుంగులేవి మనకు కొత్త కాదు. తామ్ర, అరుణ, బభ్రు, సుమంగళ వర్ణాలు. ఈ రంగులను సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు సూర్యోదయం ముందే లేచిన గోపికలు చూస్తారు. ఉతైనం గోప అదృసన్ అదృసన్నుదహార్య. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు ఎర్రటి రంగుతో ఉంటాడు. తర్వాత బంగారు వర్ణంకి మారతాడు. ఇంకొంచెం పైకి లేచాక పసుపు రంగులోకి మారతాడు. చివరికి తెల్ల రంగుగా కనిపిస్తాడు. ఇవన్నీ సూర్యుని రంగులు కావు. మరెవరివి? విశ్వరూప ఈశ్వరునివి. మొత్తం రుద్రం విశ్వరూప ఈశ్వరుని యొక్క వర్ణన. మనంత ముందే చూసాం. మీరు ఈశ్వర భక్తులైతే ఈశ్వరుని యొక్క విశ్వరూపం చూస్తారు. విష్ణువు భక్తులైతే విష్ణువు యొక్క విశ్వరూపాన్ని చూస్తారు. అలాగే ఆకుల్లో కూడా అనేక రంగులు వస్తాయి. లేత ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ, ఎండుటాకులకు ఉన్న పసుపు పచ్చ, అలా అనేక రంగులు చూస్తారు. గ్రీనరీ అంటాం మామూలుగా చెట్ల గురించి వచ్చినప్పుడు. నేచర్కి గ్రీనరీ బాగుంది అని చెప్తాం. కానీ నిజానికి మీరు చెట్ల మధ్యలోకి వెళ్ళి చూస్తే ఆ గ్రీనరీలో ఎన్ని షేడ్స్ ఉన్నాయో ఆశ్చర్యం వేస్తుంది. లేత ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ, కొంచెం బ్రౌనిష్ ఆకుపచ్చ, ఎల్లోయిష్ ఆకుపచ్చ, మరీ లేత ఆకుపచ్చ, రెడ్డిష్ టింజ్ ఉన్న ఆకుపచ్చ, అలా అనేక రంగులు ఉంటాయి. ఆశ్చర్యం వేస్తుంది ఇన్ని షేడ్స్ ఉన్నాయా అని. మీరు షేడ్స్ అనే షాప్స్కి వెళ్తే అది తెలుస్తుంది. మ్యాచింగ్ బ్లౌజెస్ కోసం వాళ్ళు లేత ఆకుపచ్చ రంగుతో మొదలెట్టి ముదురు ఆకుపచ్చ దాకా వెళ్తారు. అది కొంచెం స్టేజ్ మారితే నీలం రంగులోకి మారిపోతుంది. అలా రకరకాల షేడ్స్ పెడుతూ వస్తారు వాళ్ళు. అలా మనం జగత్తులో కూడా అనేక రంగులను చూస్తాం. అందువల్ల హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమః అంటే అక్కడ హరికేశాయ అంటే ఆకుపచ్చ రంగు జుట్టు ఉన్న భగవంతుడు అని. జుట్టుకి ఎక్కడైనా మన ఆకుపచ్చ చూసామా, నలుపు చూస్తాం, తెలుపు చూస్తాం, గోధుమ వర్ణం చూస్తాం. ఈ మధ్య ఫ్యాషన్ గా స్ట్రీక్ అంటారు, ఒక ఎర్ర రంగు వేసుకుంటూ ఉంటారు టీనేజర్స్. అవి చూస్తాం కానీ ఆకుపచ్చ ఎక్కడా చూడలేదు. కానీ ఇక్కడ ఎందుకు అంటున్నారు అంటే దీని అర్థం చెట్ల యొక్క ఆకులు భగవంతుని వెంట్రుకలు. అలా చూడగలిగితే మనం ఆకుల్ని నిర్దాక్షిణ్యంగా కోయం. అందువల్ల ఏదైనా అడవికి వెళ్ళినా దట్టమైన చెట్లను చూసినా ఈ వర్ణనను గుర్తు తెచ్చుకుంటే వాటిని విశ్వరూప ఈశ్వరునిగా ఆస్వాదించగలుగుతాం. అందువల్ల అనేక రంగుల గురించి చెప్పినా కూడా అవి కొత్త రంగులు కావు. పాత రంగులనే కొత్త కోణంలో చూస్తాం. లడ్డు ఉదాహరణ చాలాసార్లు చూసాం. ఎవరన్నా ఒక లడ్డు ఇస్తే నాకు వద్దు, నాకు లడ్డు ఇష్టం లేదంటాం. అదే తిరుపతి నుంచి వచ్చింది ప్రసాదం ప్రత్యేకం మీ గురించి తెప్పించాను అంటే భక్తిగా కళ్ళకద్దుకుని అప్పుడు నోట్లో వేసుకుంటాం. కానీ ఆ లడ్డూని కెమికల్ ల్యాబ్లో మీరు టెస్ట్ చేస్తే మామూలు లడ్డుకి దానికి ఏమి ఆకారంలో మార్పు ఉండదు. మరి ఎక్కడ మార్పు ఉంది? మన భావనలో మార్పు వచ్చింది. ఈ విధంగా నానా వర్ణాని అంటే అనేక రంగులు, నానా వర్ణాకృతిని అంటే అనేక ఆకారాలు. ఏవి చూసినా కూడా విశ్వరూప దర్శనమే. సహస్ర శీర్ష పురుష అని భగవంతుడిని కొలిస్తే నిజంగా ఆయనను 1000 తలలతో ఊహించుకోకూడదు. అది విశ్వరూపం. అన్నింటిలోనూ, అందరి మొహాల్లోనూ, అందరిలోనూ ఉన్నది భగవంతుడే అని అర్థం చేసుకోవాలి. 6 పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూని అదృష్ట పూర్వాని పశ్యాశ్చర్యాని భారత.
పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్. మీకు గుర్తుంటే బృహదారణ్యకోపనిషత్తులోది అక్కడ కోట్ చేశాం విభూతి యోగంలో. 33 దేవతలే ముక్కోటి దేవతలుగా భాసిల్లుతారు అని వస్తుంది. ఆ 33 ఎవరు అంటే 12 ఆదిత్యులు, 11 రుద్రులు, అష్టవసులు, ఇంద్రుడు, హిరణ్య గర్భుడు అని చూసాం. వాళ్ళెవరో కూడా పేర్లు చూసాం. 12 ఆదిత్యులు ఎవరు అంటే మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్య గర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కర. వీరందరికీ నమో నమః అని వస్తుంది శ్లోకంలో. అలాగే 11 రుద్రులు ఎవరు అంటే ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఇందులో ఈ 11 రుద్రుల పేర్లు వస్తుంది. అష్టవసువులు ఎవరు అంటే అగ్నిశ్చ పృథివీచ వాయుశ్చాంతరిక్షం చ ఆదిత్యశ్చ ద్యౌ చంద్రమాశ్చ నక్షత్రాన్ని చైతే వసవః. అంటే అగ్ని, పృథివీ, వాయువు, అంతరిక్షం, ఆదిత్యుడు, స్వర్గలోకం, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ అష్టవసువులు. వీటి గురించి అక్కడ చెప్పినప్పుడు కృష్ణ పరమాత్మ విభూతి యోగం పరంగా చెప్పినప్పుడు ఏమన్నాడు? అష్టవసువుల్లో నేను అగ్నిని అన్నాడు, వసూనాం పావకశ్చాస్మి అన్నాడు. 12 ఆదిత్యులలో నేను విష్ణుమూర్తిని అన్నాడు, ఆదిత్యానాం అహం విష్ణువు అన్నాడు. అలాగే 11 రుద్రులలో నేను శంకరుణ్ణి అన్నాడు, రుద్రాణం శంకరశ్చాస్మి. సో అక్కడ కొన్ని చెప్పి అందులో నేను ఇది, వాటిలోంచి ఒకటి ఏరాడు ప్రత్యేకంగా, ఇది నేను అన్నాడు. మనం అంత ముందు కూడా చూసాం విభూతి యోగానికి విశ్వరూప దర్శన యోగానికి భేదం ఏమిటి అంటే భగవంతుడు జగత్తులో ఉన్నాడు అనేది విభూతి యోగం. ఇదిగో ఈ 12 ఆదిత్యులలో నేను ఉన్నాను, అష్టవసువులలో నేను ఉన్నాను, 11 రుద్రులలో నేను ఉన్నాను, వాటిలో ఒకటిగా ఉన్నాను అని అక్కడ చెప్పాడు. ఇక్కడేమంటున్నాడు? పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్. 12 ఆదిత్యులను, అష్టవసులను, 11 రుద్రులను ఎవరిని చూసినా నా విశ్వరూపంగా చూడు. అంటే వీరందరూ నాలోనే ఉన్నారు, నేను వారికి అధిష్టానాన్ని అంటే వీరందరూ నాలోనే ఉన్నారు అని చెప్తున్నాడు. 12 ఆదిత్యులు అంటే ఒక అర్థం సూర్యుడిని 12 నెలల్లో తిరిగే ఆదిత్యునిగా వర్ణిస్తారు. ఎందుకంటే సూర్యుని శక్తిలో కొంత వ్యత్యాసం ఉంటుంది. మే నెలలో గ్రీష్మ తాపంతో ఉన్న సూర్యుడు డిసెంబర్ నెలలో అంత తీక్షణంగా ఉండడు. అలా 12 ఆదిత్యులను నా విశ్వరూపంగా చూడు అంటున్నాడు. తర్వాత 11 రుద్రులకు కూడా రుద్రంలోంచి మీకు చెప్పాను, కానీ బృహదారణ్యకంలో కథమే రుద్రాహ అంటే దశేమే పురుషే ప్రాణ ఆత్మ 11 అని వస్తుంది. అంటే 10 ఇంద్రియాలు ప్లస్ మనసు కలిసి 11 రుద్రాలు అని బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. వీటిని కూడా నా విశ్వరూపంగా చూడు అంటున్నాడు. అవి కాక ఇంకా కొన్ని చెప్తున్నాడు. అశ్వినౌ, అశ్విని కుమారులు. అశ్విని కుమారులు ప్రాణానికి అధిష్టాన దేవతలు. మరుతస్తథ, మరుద్గణాలు. అశ్విని కుమారులను మరుద్గణాలను కూడా నా విశ్వరూపంగా చూడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అక్కడ కూడా విభూతి గురించి చెప్పినప్పుడు మరీచిర్ మరుతామస్మి అన్నాడు. అక్కడ ఏమన్నాడు? 49 మంది మరుద్గణాలున్నాయి, వారిలో నేను మరీచిని అంటున్నాడు. మరీచి నుంచి వచ్చే గాలి చాలా ఆహ్లాదకరంగా మనసుకు ప్రశాంతతను చేకూర్చేలా ఉంటుంది అని చూసాం. అందువల్ల వాయుదేవతల్లో నేను మరీచిని అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? ఈ వాయుదేవతలన్నీ కూడా నా విశ్వరూపమే, ఏ ఒక్కదాన్ని వదలద్దు, అన్నింటిలోనూ నా విశ్వరూపాన్ని చూడు అంటున్నాడు. అదృష్టపూర్వాని, ఇవన్నీ నీకు ఇంతకుముందు అదృష్టంగా ఉన్నాయి అంటే కనపడకుండా ఉన్నాయి, నువ్వు మునుపెన్నడు గమనించి ఉండవు. మనకి ఆ చూసే కనులకు మనసుంటే మనసుకు కూడా కనులుంటే అని మీకు పదే పదే చెప్తుంటాను. ఒక అందమైన వస్తువుని ఆస్వాదించాలి అంటే ఆ వస్తువుని మీరు కనులతో చూస్తారు, కానీ ఆ కనులకి మనసుని కూడా జత చేయాలి.
అప్పుడే ఎంత బాగుంది అని అనగలుగుతారు. ఈ మోడర్న్ లైఫ్లో మనం ర్యాట్ రేస్లో పడిపోయి దేన్ని ఆస్వాదించలేము అని ఒక ఆంగ్ల కవి లెజర్ అన్న పోయంలో వాపోతాడు. స్వామీజీకి పోయం చాలా ఇష్టం, చాలాసార్లు కోట్ చేస్తూ ఉంటారు. ఈ పోయం పేరు లెజర్. ఇంగ్లీష్లో మనం లీజర్ అంటాం, కానీ మనకి లీజర్గా పలికేంత లీజర్ కూడా లేదు. అందుకని దీన్ని ఫొనెటిక్స్ ప్రకారం లెజర్ అనాలి. అక్కడ ఆ పోయట్ ఏమంటాడంటే, వాట్ ఈస్ దిస్ లైఫ్ ఇఫ్ ఫుల్ ఆఫ్ కేర్ వీ హ్యావ్ నో టైమ్ టు స్టాండ్ అండ్ స్టేర్. ఏమిటి జీవితం? జీవితం అంతా పరుగు పందెంతోనే సరిపోతోంది. ఏదైనా అందమైన వస్తువుని చూసి ఒక క్షణం ఆగి దానికేసి తేరిపార చూసే తీరిక లేదు. ఇది ఒక జీవితమేనా అని వాపోతాడు. అక్కడ 2-3 ఉదాహరణలు కూడా ఇస్తాడు. నేను ఒక ఉదాహరణని మీకు చెప్తాను. నో టైమ్ టు సీ ఇన్ బ్రాడ్ డే లైట్, స్ట్రీమ్స్ ఫుల్ ఆఫ్ స్టార్స్ లైక్ స్కైస్ అట్ నైట్. ఎప్పుడైనా మీరు మిట్ట మధ్యాహ్నం ఒక కొలను దగ్గరకో ఒక నది దగ్గరకో వెళ్తే ఆ మిట్ట మధ్యాహ్నపు ఎండ పడి ఆ కిరణాల వల్ల ఆ నది మీద తళుకుమంటూ మెరుస్తూ ఉంటాయి బుడగలు. అది నిజంగా చూస్తే పట్టపగలే నక్షత్రాలు కనిపిస్తున్నాయా, నేల మీదకి దిగి వచ్చాయా అనిపించేట్టు ఉంటుంది. సో నో టైమ్ టు సీ ఇన్ బ్రాడ్ డే లైట్. మిట్ట మధ్యాహ్నం మనకి తీరిక లేదు. దేనికి? స్ట్రీమ్స్ ఫుల్ ఆఫ్ స్టార్స్. చిన్న చిన్న నదులు, కొలనులు స్టార్స్తో నిండి ఉన్నాయి, నక్షత్రాలతో నిండి ఉన్నాయి. లైక్ స్కైస్ అట్ నైట్. రాత్రిపూట ఎలా నక్షత్రాలతో ఆకాశం మెరిసిపోతూ ఉంటుందో అలా ఇక్కడ పట్టపగలు నదులు మెరుస్తూ ఉంటాయి, కానీ అది చూసే తీరిక లేదు అని అతను వాపోతాడు. ఆ విధంగా మనకి జగత్ అంతా ఇన్ని అందాలతో నిండి ఉంటే మనం జీవితాంతం బ్రూడ్ అవుతూ కూర్చుంటాం, కానీ ఏ అందాన్ని ఆస్వాదించలేం. అందువల్ల విశ్వరూప దర్శనం చేసే తీరికే లేదు అని కృష్ణ పరమాత్మే చెప్తున్నాడు. నిజంగా ఆస్వాదించగలిగితే ఎన్నెన్నో అద్భుతాలు ఉంటాయి. అరకు వ్యాలీకి మీరు ఎప్పుడైనా ట్రైన్లో వెళ్తే అడుగడుగునా అందమే. ఆ ప్రయాణమే చాలా అందంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ట్రైన్స్ కూడా కొత్తగా వచ్చాయి, నిలువెత్తు అద్దాలు పెట్టారు. అద్దాల్లోంచి మీరు ప్రకృతి అందాలను చూసి తరించేందుకు వీలుగా. కానీ అటువంటి ప్రయాణంలో కూడా అప్పర్ బెర్త్ ఎక్కి హాయిగా నిద్రపోతూ ఉంటారు కొంతమంది. అంటే ఆ చూసే సంసిద్ధత వాళ్ళకి లేదు అని అర్థం. సో సర్వజ్ఞుడైన భగవంతుడు మాత్రమే ఇంత అందాలను సృష్టించగలడు. వాన సక్రమంగా కురుస్తున్నంతసేపు దాని అద్భుతం మనకు తెలియదు, కానీ కృత్రిమంగా వాన సృష్టించాల్సి వచ్చినప్పుడు దాని విలువ తెలుస్తుంది. భూమి ఒక అద్భుతం. ఏది చూసినా భగవంతుని యొక్క సృజనాత్మకతకు అది సంకేతం. అందువల్ల మనం కాసేపు పరుగు పందె ఆపి వేరే వ్యాపకాలను తగ్గించుకుని కనీసం ఈ విశ్వరూప దర్శనాన్ని మనసు తీరా ఆస్వాదించగలిగితే ప్రకృతి అందాలు, అందులోని భగవంతుని హస్తం, భగవంతుని రూపం చూడగలుగుతాం. సో జగత్తుని గమనిస్తే ఏమవుతుంది అంటే, పశ్చాశ్చర్యాని భారత. కృష్ణ పరమాత్మే హామీ ఇస్తున్నాడు, నువ్వు అలా చూసావంటే నీకు ఆశ్చర్యం కలుగుతుంది అర్జున అని చెప్తున్నాడు. సో ఈ భారతదేశాన్ని చూడు, అంతా అందమే అందం. చాలా అందమైన ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ ఒక భారతదేశాన్ని చూపించటం లేదు, 14 లోకాలని చూపిస్తాడు. అందువల్ల నువ్వు చూడాలే కానీ నీకు ఆశ్చర్యం కలుగుతుంది అని ముందే ఒక హామీ పత్రం ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మ. కానీ మన లైఫ్ ఎలా ఉంది? 5 నిమిషాలు సెల్ ఫోన్ని పక్కన పెట్టలేని దుస్థితి ఏర్పడింది. అలా మన యాంత్రిక జీవితం నుంచి కాసేపు బయటకు తొంగి చూసినా చాలు, ఎటు చూసినా ఆశ్చర్యమే ఆశ్చర్యం. ప్రకృతిని వర్ణిస్తూ ఎన్నో కవితలున్నాయి. ఆ కవితలని ఆస్వాదించాలి అంటే మనలో ఆ సంసిద్ధత ఉండాలి. 7 ఇహైకస్తం జగత్ కృష్ణం పశ్చాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. ఇహ అంటే నాలో అంటే ఏకరూప ఈశ్వరుడైన కృష్ణ పరమాత్మ కాదు, విశ్వరూప ఈశ్వరునిలో. విశ్వరూప ఈశ్వరునికి ఆకాశమే శరీరం. జగత్ కృష్ణం పశ్చాద్య, మొత్తం జగత్తుని చూడు.
ఈ ఒక్క లైన్ చాలు, మొత్తం జగత్తుని చూడు అని చెప్తుంటే ఒక రూపంలో ఎలా ప్రత్యక్షం అవుతాడు? అది జరిగే పని కాదు. అందువల్ల జగత్ కృష్ణం పశ్చాద్య, మొత్తం జగత్తుని చూడు. అంతస్థం యస్య విశ్వం సురనర ఖగ గో భోగి గంధర్వ దైత్యై అని చూస్తాం. యశోదాదేవికి మొత్తం విశ్వం దర్శనమైంది. ఎప్పుడు? చిన్ని కృష్ణుడు మన్ను తిన్నాడని విని కోపంగా ఏది నోరు తెరు అని అంటే ఆ నోరు తెరిస్తే అందులో 14 లోకాలను చూసింది ఆవిడ. దీన్నే విశ్వరూప దర్శనంగా తీసుకోవచ్చు. అలాగే కృష్ణుడిని నీలమేఘ శ్యాముడు అంటారు. నిజంగా నీలవర్ణంతో ఎవరైనా ఉంటారా? మనకి తెలిసిన రంగులు తెల్ల రంగు, నలుపు, గోధుమ వర్ణం, పసిమి పచ్చ ఉన్నవారు ఉంటారు, కానీ నీలం రంగులో ఎవరు ఉండరు. ఎందుకు నీలమేఘ శ్యాముడు అన్నారు అంటే నీలాకాశాన్ని భగవంతుని రూపంగా చూడాలి. ఆకాశంలో ఉన్న నక్షత్ర మండలాలన్నీ భగవంతునిలో ఉన్నాయి. ఇంతకుముందు ఏమన్నాం? హరికేశాయ అన్నాం. ఆకుపచ్చ జుట్టు ఉంది అని అంటే వృక్షాల ఆకులను భగవంతుని కేశాలుగా ఊహించుకోవాలని చూసాం. ఇహైకస్తం జగత్కృష్ణం పశ్చాద్య అంటే నాలో ఈ మొత్తం జగత్తుని చూడు. నాలో అంటే ఏకరూప ఈశ్వరంలో కాదు. అది మనం నిద్రపోతున్నప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆకాశ శరీరం బ్రహ్మ. విశ్వం ఎంత విస్తారంగా ఉందో చూస్తే నా శరీరం ఎంత విస్తారంగా ఉందో నీకు తెలుస్తుంది. ఎందుకంటే సమస్త విశ్వం నాలోనే ఇమిడి ఉంది. 14 లోకాల విస్తీర్ణం అంటే ఎంత ఉంటుందో చూడండి. అవన్నీ భగవంతునిలోనే ఇమిడి ఉన్నాయి. అదంతా నీ ముందు ఉంది, దాన్ని చూసి నువ్వు ఆస్వాదించు అని చెప్తున్నాడు. మీకు అంత ముందు కూడా చెప్పాను, భగవంతుని గురించిన వర్ణన కావాలి అంటే సైంటిస్టుల వర్ణనే ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ప్రకృతిలోని లోతులు కొలిచిన కొద్దీ సృష్టి యొక్క అద్భుతాన్ని వివరించకుండా ఉండలేరు. దేవుని సృష్టి ఎంత అద్భుతం అని చెప్తారు వాళ్ళు. ఒక విజ్ఞాన శాస్త్రవేత్త భగవంతుని యొక్క అద్భుత సృష్టిని కీర్తిస్తూ ఒక వ్యాసమే రాశాడు. అందులో ఆయన ఏమంటాడంటే, ఈ విశ్వాన్ని 1 కిలోమీటర్ కొలత ఉన్న డయామీటర్లో అంటే ఒక స్ట్రెయిట్ లైన్లో ఉన్న కొన్ని ఇసుక రేణువులుగా తీసుకుంటే అందులో ఉన్న ఒక్కొక్క ఇసుక రేణువుని ఒక గ్యాలక్సీగా భావించవచ్చు. గ్యాలక్సీ అంటే అనేక నక్షత్రాల కూటమి. వాటి మధ్య దూరం అనేక వేల కాంతి సంవత్సరాలు. ఒక కాంతి సంవత్సరం అంటే 1 సంవత్సరంలో కాంతి ప్రయాణించే దూరం. కాంతి 1 సెకనులో ప్రయాణించే దూరం 3 లక్షల కిలోమీటర్లు. అంటే 1 సంవత్సరంలో ఎంత దూరం ప్రయాణిస్తుందో ఊహించుకోండి. అలాంటిది కొన్ని గ్యాలక్సీలకి 1000 కాంతి సంవత్సరాలు అంటే ఎంత దూరమో ఊహించుకోండి. మళ్ళీ అలాంటి గ్యాలక్సీలు లక్షల కొద్దీ ఉన్నాయి. ఒక గెలాక్సీ 1 ఇసుక రేణువులో ఉంటే అనేక లక్షల ఇసుక రేణువుల్లో అనేక లక్షల గ్యాలక్సీలు ఉన్నాయి. ఆ లక్షల గ్యాలక్సీలలో ఒక గ్యాలక్సీని మిల్కీ వే అంటారు. పాలపుంత అంటాం తెలుగులో. ఆ మిల్కీ వేలో లక్షల కొద్దీ నక్షత్రాలు ఉన్నాయి. అందులో సూర్యుడు ఒక మామూలు నక్షత్రం. దానికి దగ్గరగా ఉన్న భూమి మీద ఉన్నాం మనం. మళ్ళీ ఆ భూమిలో ఒక కాంటినెంట్లో, ఒక దేశంలో, ఒక ఊరిలో అలా లెక్కేసుకుంటూ వస్తే మనం ఎక్కడ ఉన్నాం ఒక చుక్క కూడా కాదు. ప్రతి రాత్రి ఈ అద్భుతాన్ని మనకి ఆకాశం చూపిస్తుంది. కానీ మనం రాత్రిని ఈ జ్ఞానాన్ని పొందటానికి వినియోగించుకోవటం లేదు. రాత్రి ఆకాశం కేసి చూస్తే కొన్ని వేల నక్షత్రాలు కనిపిస్తాయి. ఆ నక్షత్రాల మధ్య చాలా ఖాళీ ప్రదేశం కూడా ఉంది. అంటే ఇన్ని లక్షల గ్యాలక్సీలను, వాటి మధ్య ఖాళీ ప్రదేశాలను తనలో పొందుపరుచుకున్న ఆకాశం ఎంత విస్తారమైంది. ఇంత విస్తారమైన ఆకాశం ఏమిటి? అది ఈశ్వరుని శరీరం. ఇంత అద్భుతమైన సృష్టిని విశ్వరూప ఈశ్వరునిగా భావించండి. ఈ విశ్లేషణను ఇంకా లోతుగా చేయండి. అలా విశ్వరూప దర్శనం మనకు అందుబాటులో ఉన్నా కూడా మనం చూడటం లేదు. విశ్వరూప దర్శనం ఉన్నా చూడటం లేదు అంటే అది దర్శనంలో లోపం కాదు, మనం చూడటంలో లోపం ఉంది. మన లౌకిక చక్షువులో లోపం ఉంది. మనం దివ్య చక్షువులతో చూడాలి.
మామూలు చక్షువులకి అది ఆనదు. అంటే మన మనసుని సంసిద్ధపరచుకోవడంలో ఉంది. మనసును సంసిద్ధపరచుకోవాలి అంటే మనసు ఎలా ఉండాలి? కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలకు అతీతంగా ఉండాలి. అహంకార మమకారాలకు భిన్నంగా ఉండాలి. రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. ఎందుకు? అంతటా భగవంతుని చూడాలంటే మనం అందులో ఒక భాగాన్ని ఆస్వాదించలేకపోతాం. ఎందువల్లంటే మనకున్న ద్వేషం వల్ల. అందరినీ సమానంగా ప్రేమించు అంటే, కానీ కొంతమందిని నేను ప్రేమించలేను, వారిని నేను మరణించేదాకా ద్వేషిస్తాను అంటారు కొంతమంది. ఎందువల్ల అంటే వారిలో ఆ ద్వేషం అంతగా కూరుకుపోయిందన్నమాట. కాబట్టి సంస్కృత మనసు ఉంటే కానీ మనం విశ్వరూప దర్శనం చేయలేము. ఎలాంటి విశ్వరూపం? సచరాచరం. చర అంటే కదలిక ఉన్న, అచర అంటే కదలిక లేని వస్తువులు. వీటన్నింటిలోనూ విశ్వరూపాన్ని చూడవచ్చు. వీటిని జంగమం, స్థావరం అంటారు. చిత్రం రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. వపుషం అంటే శరీరం. ఎటువంటి శరీరం? త్రిభువనం, 3 లోకాలు. అంటే భూలోక, భువర్లోక, సువర్లోక లోకాలు. ఈ 3 లోకాలులోనూ వ్యాపించి ఉన్నాడు విష్ణు. అటువంటి విష్ణువుకి నేను నమస్కారం చేస్తున్నాను అని. మమ దేహే, కృష్ణ పరమాత్మ అంటున్నాడు మమ దేహే అని. మమ దేహే అంటే కృష్ణ పరమాత్మ దేహంలో కాదు, ఈ ఆకాశ శరీరంలో, విశ్వరూప శరీరంలో. పశ్య, ఓ అర్జున చూడు. ఇక్కడ అర్జునుడిని ఏమని సంబోధిస్తున్నాడు? గుడాకేశ అంటున్నాడు. సందర్భానికి తగ్గట్టుగా సంబోధనలు వస్తున్నాయి అని ఇందాక కూడా చూసాం. ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా సందర్భానికి తగ్గట్టుగా అర్జునుడిని సంబోధిస్తున్నాడు. గుడాకేశ అంటున్నాడు. గుడాకేశ అంటే సత్వగుణం ప్రధానంగా ఉన్నవాడు. అంటే అతనికి మనస్సుని సంసిద్ధం చేసుకునే శక్తి ఉంది. అంటే చెప్పగానే చెప్తున్నాడు, నీకు విశ్వరూప దర్శనం చేయిస్తాను, నీకు అర్హత ఉంది, నువ్వు చేయగలవు. అదే అతని తమో గుణం ఉండుంటే అర్హత ఉన్నట్టు కాదు. నీకు ఉంది, నువ్వు చేయగలవు, అందుకని నీకు చేయిస్తాను అని ఇక్కడ ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. యచ్చాన్య ద్రష్టుమిచ్చసి. వీటినే కాదు, నువ్వు ఇంకేమేమి చూడాలనుకున్నావు అవన్నీ కూడా ఈ విశ్వరూప దర్శనంలో చూడు. ఎందుకు అంటే నీకు ఏది కావాలనుకున్నా అది విశ్వంలోకే వస్తుంది. విశ్వానికి బాహ్యంగా ఏదీ లేదు. కాబట్టి నీకు కావాల్సినవన్నీ ఈ విశ్వరూప దర్శనంలో చేయవచ్చు అని చెప్తున్నాడు. 8 నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం. సో అర్జునుడు అన్న దాంట్లో తప్పేమీ లేదు. అది ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా మళ్ళీ చెప్తున్నాడు. నీ విశ్వరూప దర్శనం నాకు చేయించు అని అడుగుతుంటే ఇదేమిటి? విశ్వం అంతటా ఉన్నాడు, విశ్వాన్నే తన రూపంగా ధరించిన భగవంతుని మళ్ళీ అడుగుతున్నాడేంటి నాకు విశ్వరూప దర్శనం చేయించు అని అంటే, దానికి మనసు సంసిద్ధత పొందాలి, మనసుకి ప్రత్యేకమైన భావన ఉండాలి. ఆ భావన ఉంటే గాని చేయలేరు అని అర్జునుడు అర్థం చేసుకున్నాడు. అదే మాట ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నాడు. సో మనం దివ్య చక్షువులు అంటే ఏమిటో ముందే చూసాం, మనసుని సంసిద్ధత చేసుకోవటం అని. అది ఎలా చూసామంటే ఈ లైన్లను ఆధారంగా చేసుకుని చూసాం. ఇక్కడ కృష్ణ పరమాత్మే చెప్తున్నాడు 2 రకాల చక్షువులు ఉండాలి అంటున్నాడు. ఒకటి లౌకిక చక్షువు, ఇంకొకటి దివ్య చక్షువు. లౌకిక విషయాలను చూడటానికి లౌకిక చక్షువు కావాలి, కానీ ఈశ్వర దర్శనానికి అది సరిపోదు. అంటే భావనలో మార్పు రావాలి. సింపుల్ గా చెప్పాలి అంటే భావనలో మార్పు రావాలి. అనేనైవ స్వచక్షుషా. స్వచక్షుష అంటే లౌకిక కన్నులు, లోకపరమైన కన్నులతో మాం ద్రష్టుం నతు శక్యసే. నువ్వు నన్ను చూడలేవు అంటే నీ సాధారణ కళ్ళతో ఈ విశ్వరూప దర్శనాన్ని చేయలేవు. ఒకవేళ చేసినా దాని విలువ నీకు తెలియదు. దానికి రావణాసుడే ఉదాహరణను చూసాం. శ్రీరాముని రావణాసుడు చూసినా కూడా
అతనికి రాముని విలువ తెలియలేదు అని చూసాం. నిజానికి కొంతమంది తిలకాన్ని దివ్య చక్షువుకి ప్రతీకగా తీసుకుంటారు. తిలకం పెట్టుకోవడానికి అనేక కారణాలున్నాయి. ఇందులో ఒక కారణం అది భావనా చక్షువుని సూచిస్తుంది. ముఖ్యంగా ఆలయానికి వెళ్ళినప్పుడు కావాలి. చాలా మంది ఆలయానికి వెళ్తారు, కానీ ఆలయంలో ఏం చూస్తారు అనేది మనిషి మనిషికి మారుతుంది. కొంతమంది కెమెరా తగిలించుకుని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ ఉన్న అనేక దేవతామూర్తుల ఫోటోలు, ఆలయంలో ఉట్టిపడుతున్న శిల్పకళల ఫోటోలు తీస్తారు. అక్కడ అణువు ఫోటో తీస్తారు. అందులో ఆ విగ్రహం ఎన్నో సంవత్సరాల కిందటిది అంటే ఇంకా ప్రత్యేకించి ఫోటో తీస్తారు. క్రీస్తు పూర్వం వెలసిన ఆలయం అంటే ఇంకా మరికొన్ని ఫోటోలు తీస్తారు. ఆ ఆలయ చరిత్ర, దాని పుట్టుపూర్వోత్తరాలు, కళా నైపుణ్యం, విగ్రహాలు ఏ లోహాలతో తయారు చేయబడ్డాయి అవన్నీ తెలుసుకుంటారు. వెనక్కు వెళ్ళి ఆ ఫోటోలన్నిటితో ఒక పెద్ద ప్రదర్శన ఏర్పాటు చేసి తను తీసిన కళాఖండాల గురించి కథలుగా జనబాహుల్యంలోకి ప్రచారం చేస్తారు. కానీ వాళ్ళ ఆలయం లోపలికి వెళ్ళినప్పుడు శ్రద్ధగా భగవంతునికి నమస్కారం పెట్టారా అంటే సందేహమే. వాళ్ళు భక్తి భావంతో వెళ్ళలేదు. కానీ మామూలుగా ఏ భక్తుడైనా ఏం చేస్తాడు, ఏదన్నా ఆలయానికి వెళ్తే భక్తి భావంతో వెళ్తాడు. ఆ శిల ఎంత హైట్ ఉంది, ఎంత పాతది, ఏం అలంకరణలు చేశారు అవన్నీ చూడడు. అందులో భగవంతుని రూపం దర్శిస్తాడు, భక్తిగా నమస్కారం చేస్తాడు. అంటే అందులో ప్రాణ ప్రతిష్ఠ చేయబడ్డ తన ఇష్టదైవాన్ని మనసారా స్మరిస్తాడు. ఆ విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. విభూతి నుదుట పెట్టుకుంటాడు, కొంచెం నోట్లో కూడా వేసుకుంటాడు. ఈ విభూతి ఎప్పటిదో, ఇది నోట్లో వేసుకుంటే ఏమన్నా రోగం వస్తుందా, ఇలాంటి బెంగలేమీ పెట్టుకోడు. అదంతా భక్తి అతనికి. అంటే భావన చక్షువుతో చూస్తున్నాడు, ఉన్న వస్తువుకి దైవత్వాన్ని ఆపాదిస్తున్నాడు. అందువల్ల విశ్వరూప దర్శనం చేయాలి అంటే దివ్య చక్షు ఉండాలి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నదికి నమస్కారం చేయాలన్నా, కొండకి నమస్కారం చేయాలన్నా కూడా ఇదే సూత్రం, దివ్య చక్షు ఉండాలి. అది లేకపోతే వాడి దైవత్వాన్ని ఆపాదించలేము. అందువల్ల నువ్వు నీ మామూలు నేత్రాలతో చూడలేవు, నీకు దివ్య చక్షులను ప్రసాదిస్తాను అని కృష్ణ పరమాత్మే చెప్తున్నాడు. పశ్యమే యోగమైశ్వరం. ఎప్పుడైతే ఈ మార్పు వస్తుందో అప్పుడే నువ్వు ఇదే ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడగలుగుతావు అంటున్నాడు. అంటే నా దివ్య యోగ శక్తిని చూస్తావు. ఐశ్వరం అనే పదం అర్జునుడు కూడా వాడాడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా అదే పదం వేసి నువ్వు నా దివ్యమైన విశ్వరూపాన్ని చూడగలుగుతావు నేనిచ్చిన దివ్య చక్షువులతో అంటాడు. అప్పుడు పంచభూతాలు కూడా పరమేశ్వరుడు అవుతాయి. పంచభూతాలలో ఆకాశలింగంగా చిదంబరంలో, వాయులింగంగా కాళహస్తిలో, అగ్నిలింగంగా తిరువన్నామలైలో, జంబులింగంగా జంబుకేశ్వరంలో, పృథ్వీలింగంగా కంచిలో ఈశ్వరుణ్ణి కొలుస్తాం. కానీ ఈ విశ్వరూప దర్శనం చేశాక ఈ పంచభూతాలను ఈ ఆలయాల్లోనే కాకుండా మన చుట్టూ ఉన్న పంచభూతాలలో కూడా చూడగలుగుతాం. ఈ జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది? పంచభూతాల నుంచి వచ్చింది. మనం అది పదే పదే ఉపనిషత్తుల్లో నేర్చుకుంటాం. సో పంచభూతాల నుంచి వచ్చిన ఈ జగత్తులో దైవత్వాన్ని చూస్తాం. నిజానికి భగవంతుని నుంచి దూరంగా వెళ్ళే ప్రసక్తే లేదు. అలాంటప్పుడు భగవంతునికి దగ్గరగా వెళ్తామనే మాటకి చోటేది? అందువల్ల విశ్వరూప దర్శనం చేయగలిగే భక్తునికి దేవునికి దగ్గరగా వెళ్ళాలనే ఆలోచనకి తావే లేదు. అండపిండ బ్రహ్మాండాలన్నీ శివమయం లేదా రామమయం. ఈ జ్ఞానం పొందకపోతే జగత్తు అంతా మాయమయం. ఈ జ్ఞానం పొందితే జగత్తు అంతా ఈశ్వరమయం. ఈశావాస్యం ఇదగుం సర్వం అని ఈశావాస్యోపనిషత్తులో వస్తుంది. ఈ జగతంతా ఈశ్వరునితో నిండి ఉంది. మీకు ముందే చెప్పాను, మీరు ఏ దైవాన్ని కొలిస్తే ఆ దైవమే జగతంతా ఉన్నట్టుగా అర్థం చేసుకుంటారు. సర్వం విష్ణుమయం జగత్తు అంటారు విష్ణు భక్తులు. ఏ దేవుణ్ణి తీసుకున్నా భగవంతుడే జగత్తు అంతటా ఉన్నాడు అనేది అర్థం చేసుకోవాలి. సో నీకు దివ్యం దదామి తే చక్షుః అన్నాడు. నా విశ్వరూపాన్ని చూడటానికి నీకు దివ్య చక్షువుని ప్రసాదిస్తున్నాను.
అన్నాడు కృష్ణ పరమాత్మ. దీని తర్వాత కొంత నిశ్శబ్దం ఏర్పడుతుంది. అంటే కృష్ణ పరమాత్మ తన దివ్య దృష్టితో అర్జునుడిని దీవిస్తున్నట్టుగా మనం ఊహించుకోవాలి. అందువల్ల అక్కడ నిశ్శబ్దం నెలకొంది. ఇదే దృశ్య కావ్యం అయితే, అంటే ఏ టీవీలోనో సినిమాలోనో చూస్తే కృష్ణ పరమాత్మ తన చేతిని చూపిస్తే ఆయన చేతి నుంచి ఒక కాంతి కిరణం ప్రసరించి అర్జునుని మొహంలోకి వెళ్ళినట్టుగా చూపిస్తారు. అప్పుడు నేపథ్య సంగీతంతో మారు మ్రోగిస్తారు. కాసేపు అర్జునుడిని, కాసేపు కృష్ణుడిని క్లోజప్ లో చూపిస్తారు. కానీ ఇదంతా శబ్ద కావ్యంలో కుదరదు కాబట్టి వ్యాసాచార్యుల వారు మాటలతో, పదాల ఎంపికతో, వివరణతో చూపించాలి. ఈ దివ్య చక్షువుని ప్రసాదిస్తున్నప్పుడు కృష్ణ పరమాత్మ మాట్లాడటం లేదు, అర్జునుడు మాట్లాడటం లేదు. అందువల్ల ఈ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సంజయుడు ఆ సన్నివేశాన్ని వివరిస్తాడు. సో ఇక్కడితో మొదటి అంశమైన ఉపోద్ఘాతం ముగిసింది. అది శ్లోకాలు 1 నుంచి 8 వరకు అని చూసాము. ఇప్పుడు రెండవ అంశంలోకి అడుగు పెడతాము. అది సంజయుని వివరణ. శ్లోకాలు 9 నుంచి 14 వరకు. సంజయుడు అర్జునుడు ఎలా చూశాడు, ఏం చూశాడు అన్నది తన కళ్ళతో తను వర్ణిస్తాడు. సంజయుని కళ్ళ ద్వారా, వ్యాసాచార్యుల వారి వివరణ ద్వారా భగవంతుని యొక్క విశ్వరూప దర్శనం మనం చేసుకుని తరించబోతున్నాము. అది వచ్చే క్లాస్లో చూద్దాము. దాని ముందు ఒకసారి ఇంతవరకు జరిగింది చూసుకుంటే, అర్జునుడు నువ్వు బోధని చాలా బాగా చేశావు, నాకు చాలా బాగా అర్థమైంది, నా మోహం తొలగింది, నాకు నీ విశ్వరూప దర్శనం చేయాలని ఉంది, కానీ దానికి తగ్గ అర్హత లేదు నాకు అని అనిపిస్తున్నది. ఒకవేళ నాకు అర్హత ఉంది అని నీకు అనిపిస్తే, నువ్వు లీలలు ప్రదర్శించగలిగిన వాడి కాబట్టి ఏదో ఒక లీల చేసి నాకు తాత్కాలికంగానైనా ఈ అర్హతను ప్రసాదించు, అప్పుడు నేను నీ విశ్వరూప దర్శనం చేయగలుగుతాను. అంటే కృష్ణ పరమాత్మ నీకు అర్హత లేదు అని అనకుండా అలాగే చూద్దు గాని అని అక్కడ అతన్ని గుడాకేశాన్ని సంబోధించాడు. అంటే అతనికి అర్హత ఉంది అని సూచిస్తూ, నువ్వు నా రూపాలు చూడు, వందలుగా వేలుగా ఉన్న నా రూపాలు, నా రంగులు చూడు, అవి నానా విధాలుగా ఉన్నాయి, దివ్యమైన రూపాలు. తర్వాత అంతకుముందు ఉదాహరణకి 12 ఆదిత్యులలో నేను విష్ణువుని అంటే, ఇప్పుడు 12 ఆదిత్యులలో నన్ను చూడు అంటున్నాడు. అంటే ఇప్పుడు తన విశ్వరూపం టూకీగా చెప్పాడు. వేటిలో భగవంతుని చూడొచ్చు అంటే, వసువులలో, రుద్రులలో, ఆదిత్యులలో, అశ్విని కుమారులలో, మరుతగణాలలో చూడవచ్చు అని చెప్తున్నాడు. అవి గనక చూస్తే అతనికి కలిగే భావన ఏంటో కూడా కృష్ణ పరమాత్మే ముందే చెప్తున్నాడు. నీకు ఆశ్చర్యం కలుగుతుంది అని. సరిగ్గా అదే చూస్తాం మనం. అర్జునుని మొట్టమొదటి స్పందన ఆశ్చర్యం లేదా విస్మయం. ఆశ్చర్యానికన్నా పెద్ద పదమైనా ఉంటే అది కలుగుతుంది. అందువల్ల నువ్వు ఆశ్చర్యంగా నన్ను చూస్తావు అని చెప్పాడు. ఈ విశ్వంలో అంటే మొత్తం చరాచర జగత్తు మొత్తంలో నా విశ్వరూపాన్ని చూస్తావు, కానీ అవి నీ సొంత చక్షువులతో చూడలేవు, నేను నీకు దివ్యమైన చక్షువులను ప్రసాదిస్తాను అని చెప్పాడు. అది ప్రసాదించినట్టుగా మనం ఊహించుకోవాలి. ఇక్కడితో మొదటి భాగం అయింది అని చూసాం. రెండవ భాగంలోకి వచ్చే క్లాస్లో అడుగు పెడదాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.